ఏపీకి సంబంధించి ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, లేదా భర్త మద్యం సేవించి భార్యను కొట్టడం కావచ్చు, లేదా ఇతర వివాహేతర సంబంధాలు ఏదైనా కావచ్చు. ఈ అభంశుభం తెలియని ఈ భార్యాభర్తల గొడవల్లో అభంశుభం తెలియని చిన్నారులు అయితే మాత్రం ప్రాణాలు విడుస్తున్న పరిస్థితులు అనేకమైనవి వరుసగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా ముఖ్యంగా ఏలూరుకు సంబంధించి బుట్టాయిగూడెం సమీప ప్రాంతంలో జరిగిన ఒక విషాదకర ఘటనలో భార్యాభర్తలు బాగానే ఉన్నారు, కానీ అభంశుభం తెలియని ప్రాణాలు విడిచింది. దీంతో పలువురు కన్నీరు పెట్టుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? బుట్టాయిగూడెంలో భార్యాభర్తల మధ్యన వచ్చిన వివాదం ఏంటి? పిల్ల అభంశుభం తెలియని చిన్నారి చనిపోవడం ఏంటి అనుకున్నారు. అయితే వివరాలు చూడండి. ఏపీకి సంబంధించి ముఖ్యంగా ఏలూరు సమీపాన బుట్టాయిగూడెం మండలంలో ఈ అంతర్వేది గూడెం చెందిన పూనం రితిక ప్రమాదశాత్తు పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగి మృతి చెందింది. పాపం ఆ చిన్నారికి తెలియదు ఆ కూల్ డ్రింక్లో పురుగుల మందు తల్లి కలిపింది ఏదో ఒక విషయం గురించి అని. నిజానికి వాస్తవ విషయం ఇందులో ఏంటంటే భర్తను బెదిరించడానికి, భర్తను బెదిరించేందుకైతే నేను పురుగుల మందు తాగి చనిపోతానని భార్యాభర్తల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో భర్తను బెదిరించేందుకు ఈ కూల్ డ్రింక్లో ఈ పురుగుల మందు అనేది కలిపి ఉంచిన పరిస్థితి మాత్రం నెలకొంది. పాపం ఆడుకుంటూ వచ్చిందో సరదాగా ఉందో, కానీ ఆ కూల్ డ్రింక్ను సంబంధం లేకుండా పాపం చిన్నారి 5 సంవత్సరాల రితికశ్రీ ఆ పురుగుల ముందు కలిపిన కూల్ డ్రింక్ తాగేసింది. ఇంకేముంది, కాసేపటికి గమనించిన తల్లి, అయ్యో పురుగుల ముందు కలిపిన కూల్ డ్రింక్ తాగేసావా తల్లి అంటూ వెంటనే ఆసుపత్రికి తరలించారు. దాదాపు ఈ హాస్పిటల్కి తరలించి ఈ ఉదయం అంటే చికిత్స పొందుతుంది. మంగళవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం అంటే గురువారం విద్యార్థిని ఎవరైతే 5 సంవత్సరాల రితికశ్రీ ఉందో ప్రాణాలు విడిచింది. దీంతో శ్లోక సముద్రంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. బుట్టాయిగూడెం ప్రాంతంలో సిహెచ్సిలో చికిత్స పొందుతూ మృతివాత పడడంతో పలువురు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి ఈ విషయంలో చిన్నారికి ఏమాత్రం ఏమీ తెలియదు. సరదాగా గడిపే వయసు. ఎలాంటి తరుణంలో తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం, అంటే భర్త భార్య మధ్య వచ్చిన వాగ్వాద నేపథ్యంలో భర్తను బెదిరించేందుకు, పురుగుల మందు తాగి చనిపోతానని బెదిరించేందుకు మాత్రం పురుగుల మందు ఆ కూల్ డ్రింక్లో కలుపుకుంది. కాస్త పిల్లల కోసమో లేక వెనక భవిష్యత్తు కోసమో బాధ్యత గల తల్లి అయితే బాగానే ఆలోచించి తను తాగడం మానేసింది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుని అలాంటిది బయట పాడేసడమో లేకపోతే ఏ కాలంలోనో పూర్తిగా వలిపేయాలి తప్ప, ఖచ్చితంగా ఇంట్లో పెట్టినట్లయితే చిన్నారులు కాబట్టి వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో తెలియదు కాబట్టి ఖచ్చితంగా సేవించడం అనేది జరుగుతూ ఉంటుంది పొరపాటుగా. ఇలాంటి ఘటనే ఈ ప్రాణాలు తీసిందని చెప్పుకోవచ్చు. పాపం ఆడుకుని వచ్చి చిన్నారి ఈ పురుగుల ముందు కలిపిన కూల్ డ్రింక్ తాగడంతో దాదాపు 15 నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా నురగలు కక్కుతూ కింద పడిపోయిన పరిస్థితి నెలకొంది. వెంటనే సమీప సిహెచ్సికి, బుట్టాయిగూడెం సంబంధించి సిహెచ్సికి తరలించారు. అంటే 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచారు. తుదిశ్వాస కాసేపటి కిందట చిన్నారి విడవడంతో అభంశుభం తెలియని చిన్నారి చనిపోయిందంటూ కుటుంబ సభ్యులతో పాటు గ్రామం అంతా కూడా శ్లోక సముద్రంలో మునిగిపోయింది. ఏపీకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న మొన్న కాకినాడ జిల్లాకు సంబంధించి కూడా అనేక ఘటనలు జరిగాయి. కోటనందూరు మండలానికి సంబంధించి జగన్నాథపురంకు వెళ్ళే రహదారిలో కూడా భార్యాభర్తల మధ్య వివాదం నేపథ్యంలో భార్య అదేవిధంగా చిన్నారు కూడా నీటిలో దూకి, అంటే మరోపక్క కుటుంబ సభ్యులు ఇది హత్య అని ఆరోపిస్తున్నప్పటికీ కూడా నీటిలో ఇద్దరు చనిపోయిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల బలవత్మనం, అంటే పిల్లలు ఇంకా పిల్లలు నేను లేని బ్రతుకు పిల్లలకు ఉండకూడదని బలవత్మనాన్ని పిల్లలు చేస్తున్న పరిస్థితి అయితే అధికంగా కనిపిస్తున్నాయి. తాజాగా బుట్టాయిగూడెం ఘటన అయితే మాత్రం అనుకోని పరిస్థితి, అంటే భర్తను బెదిరించేందుకు కలిపిన కూల్ డ్రింక్లో భార్య ఈ విషయం ఏదైతే పురుగుల మందు తాగిందో పురుగుల మందు తాగడంతో చనిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా బుట్టాయిగూడెంతో పాటు సమీప ప్రాంతాల్లో చిన్నారి మృతితో ఒక విషాద శైలి అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ నేటి సాయంత్రం మీడియా సమావేశంలో బుట్టాయిగూడెం పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఇదే అప్డేట్.